కర్నూలు జిల్లాలో అక్టోబర్ 24 తెల్లవారుజామున జరిగిన ఘోర బస్సు ప్రమాదానికి సంబంధించిన సీసీ కెమెరాల దృశ్యాలు విడుదలయ్యాయి. ఈ ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు బస్సులోనే సజీవ దహనమయ్యారు. మొదట ద్విచక్ర వాహనం అదుపు తప్పి కింద పడిపోగా శివశంకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. అతడి స్నేహితుడు ఎర్రిస్వామి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ప్రమాద సమయంలో దృశ్యాలు అటువైపుగా వెళ్తున్న మరో బస్సులో రికార్డయ్యాయి. మరో సీసీ కెమెరాలో బస్సు ప్రమాదం జరిగి మంటలు చెలరేగిన దృశ్యాలు కనిపించాయి. కర్నూలు జిల్లాలో అక్టోబర్ 24 తెల్లవారుజామున జరిగిన ఘోర బస్సు ప్రమాదానికి సంబంధించి సీసీ కెమెరాల దృశ్యాలు విడుదలయ్యాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, అంటే కర్నూలు బస్సు ప్రమాదం షాకింగ్ సీసీ ఫుటేజ్ ఈ రోజు ఒకటి లభ్యమైంది. ఏదైతే అక్టోబర్ లో జరిగిన ప్రమాదం 19 మంది సజీవ దహనం కూడా కావడం కూడా జరిగింది. దానికి సంబంధించి ఈ రోజు మరొక సీసీ ఫుటేజ్ కూడా విడుదలైన అనిల్ కర్నూలు బస్సు ప్రమాదం షాకింగ్ సీసీ ఫుటేజ్ ఒకటి విడుదలైంది. 19 మంది ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది. ఏదైతే గత నెలలో జరిగిన బస్సు ప్రమాదంలో 19 మంది సజీవ దహనం కూడా అవ్వడం జరిగింది. అయితే ఈ బస్సు ప్రమాదము జరగక కొద్ది ముందు ఒక బైక్ లో వెళ్తున్న శివశంకర్ అతని మిత్రుడు వెళ్తూ ఉంటారు. అయితే ఒక రోడ్డు డివైడర్ కు శివశంకర్ ఢీకొనడంతో శివశంకర్ అక్కడెక్కడే మృతి చెందారు. తన స్నేహితుడు కూడా అక్కడే నిలబడి ఉన్న దృశ్యాలు కూడా మనకు క్లియర్ గా సీసీ ఫుటేజ్ లో కనిపిస్తున్నాయి. అయితే ఈ ప్రమాదం జరిగింది ఒక హైవేలో. అది రాత్రి సమయం తెల్లవారుజామున జరిగింది. ఏ ఒక్కరు కూడా అక్కడ ఆపిన పరిస్థితి అయితే లేదు. ఏ ఒక్కరైనా అక్కడ ఆపి ఆ బైక్ ను పక్కకు తీసి ఆ శివశంకర్ మృతి చెందిన అతను తీసి ఏదైనా 108 కానీ లేకపోతే పోలీసులకు కానీ సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత ఈ మర్చి అట్లే ప్రయాణం చేస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఏదైతే ఈ సీసీ ఫుటేజ్ లో ఉందో 3 బస్సులు అక్కడి నుంచి పాస్ అయిన పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తం మీద చూస్తున్నట్లయితే ఏ ఒక్కరు ప్రమాదం జరిగిందని చెప్పి ఆపి వాటిని పక్కకు తీసి ఆ బైక్ ను పక్కకు తీసిన ఈ 19 మంది బతికి ఉండేవారని కూడా ఈ సీసీ ఫుటేజ్ చూస్తుంటే తెలిసిపోతుంది. అయితే మొత్తం మీద ఈ హైవే పెట్రోలింగ్ వాహనాలు కూడా అక్కడ తిరుగుతూ ఉంటాయి. ఏదైనా ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టేందుకు కూడా హైవే పెట్రోలింగ్ వాహనాలు కూడా ఉంటాయి. కూడా లేకపోవడంతో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుని 19 మంది చనిపోయారు. దీనికి సంబంధించి ఈ రోజు ఇంకొక బస్సులోంచి ఉన్న సీసీ ఫుటేజ్ అనేది ఈ రోజు విడుదలైంది. అయితే అక్కడ ఎర్రిస్వామి ఆల్రెడీ చనిపోయిన శివశంకర్ కనిపిస్తా ఉన్నారు. రోడ్డు పైన బైక్ పడిపోవడం కూడా కనిపిస్తా ఉంది. అయితే ఈ బైక్ ను తీసి ఉంటే ఏదైతే 2-3 బస్సులు పాస్ అయినాయి వాటికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. కావేరి బస్సు మాత్రం ఆ బైక్ ను ఢీకొట్టడంతో ఆ బైక్ లో ఉన్న పెట్రోల్ ఫైర్ కావడం కూడా జరిగింది. అయితే ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది. మంటలు వ్యాపించి 19 మంది పూర్తిగా కాలిదత్తమైన పరిస్థితి అయితే నెలకొంది. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు హైవేలకు సంబంధించి హెల్ప్ లైన్ నెంబర్లు కానీ ఏదైనా ప్రమాదం జరిగి ఉంటే ఇతర వాహనాల వాళ్ళు కూడా సహాయం చేయాలన్న దృక్పథం కానీ లేకపోవడంతోనే ఇంత భారీ నష్టం జరిగిందని కూడా ఇది సీసీ ఫుటేజ్ చూస్తుంటే తెలుస్తుంది అని. రైట్ మధు, థ్యాంక్ యూ.